ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో ఏపీ వ్యవహారాలపైన చర్చ జరిగింది. మంత్రులు జైట్లీ, వెంకయ్య, సుజనా భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్పై మంతనాలు జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఢిల్లీ రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్. సంజయ్, ఈ రోజు ఉదయం 9:30కి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి సుజనా చౌదరి కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే మొన్న పవన్ కళ్యాణ్ తిరుపతి సభ తర్వాత ఇటు బీజేపీ నాయకులు అదేవిధంగా టీడీపీ నాయకుల్లో ఈ విషయం పైన చర్చ అనేది కూడా జరిగింది. ఇదే విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడడం వలన ప్రజల్లో తమకు ఇబ్బందికరమైన పరిస్థితులంటే కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ టీడీపీ వర్గాలు రెండు కూడా భావించాయి. 2 రోజుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అధిష్టానం సంబంధించిన పెద్దలు, బీజేపీకి సంబంధించిన అధిష్టానం పెద్దలు, అదేవిధంగా పలువురు కేంద్రాలతో కూడా ఈ విషయం పైన మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా తెలిసింది. దానిలో భాగంగానే ఈ రోజు ఈ సమావేశాన్ని కొనసాగించాము. ఈ సమావేశంలో ముఖ్యంగా రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, ఏపీకి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ, ఈ విషయాలపైన ఆధారంగా చర్చ జరిగినట్టు సుజనా చౌదరి చెప్తున్నారు. దీనిపైన సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే దానిపైన ఒక నివేదిక అనేది కూడా తను అరుణ్ జైట్లీకిను ఇతర అమిత్ షా కూడా ఇచ్చినట్లు కూడా సుజనా చౌదరి కూడా చెప్తున్నారు. సో దీనిపైన న్యాయశాఖ దీనిపైన ఒక డ్రాఫ్ట్ అనేది కూడా తయారు చేస్తారు. ఆ డ్రాఫ్ట్ కి సంబంధించి న్యాయశాఖ తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించి ఒక నిర్ణయం అనేది కూడా వెలువడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ మంత్ లో దీనికి సంబంధించిన నిర్ణయం అనేది కూడా రావచ్చు అన్న ఆశాభావాన్ని సుజనా చౌదరి వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. ఓకే, రైట్ శిరీష్. నిన్న ఈరోజు సీఎం గారు అనేక పర్యాలు ఫోన్లో మాట్లాడడం జరిగింది. దాని పిదప ఈరోజు వెంకయ్యనాయుడు గారు, నేను, అరుణ్ జైట్లీ గారు, అమిత్ షా గారు కూడా కూర్చొని డిస్కస్ చేశాం. ఈ ప్యాకేజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఏ విధంగా యాక్ట్లో ఇచ్చినవి ఏంటి, ప్రామిసెస్ చేసినవి ఏంటి, దీన్ని 14th ఫైనాన్స్ కమిషన్ ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలనే దాని మీద డిస్కస్ చేశాం. సుమారుగా ఒకటి ఏదో తయారు చేశారు వాళ్ళు. అది ఇప్పుడు ఫైనల్గా ఏం చేయగలరు అనేది కనుక వాళ్ళు 2 రోజుల్లో లీగల్ అప్రూవల్ తీసుకొని చెప్తామని చెప్పారు. ఆ డ్రాఫ్ట్ తయారవుతా ఉంది.